ఫుడ్డీస్ ఎలా ఉన్నారు? చాలామంది దొండకాయ కర్రీ అస్సలు చేసుకోరండి. అంతెందుకు మా ఇంట్లో కూడా మేము దొండకాయ కర్రీ అస్సలు చేసుకోం. నాకు ముందు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి దొండకాయ అంటే చాలా ఇష్టం. సో నేను ఈసారి కర్రీ ట్రై చేద్దామని చేశాను. మీరు కూడా చూసారుగా. దొండకాయలని సన్న కట్ చేసి పెట్టుకొని తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోండి. ఇవి మసాలాలు అనమాట. నేను మీకు తర్వాత చెప్తాను ఈ మసాలాల తయారీ విధానం. ఇప్పుడైతే ఒక బాండీలు పెట్టుకొని మసాలా తయారీ చేసుకుంటున్నామండి. ఇదైతే పల్లీలు, ధనియాలు ఇవన్నీ వేసుకొని ఎండు కొబ్బరి అండి, మసాలా దినుసులు ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి ఆ తర్వాత కాజు ఉంటుంది కదా, కాజు కూడా వేసుకొని ఒక 4-5 కాజు, తర్వాత కొద్దిగా గసగసాలు వేసి వీటన్నింటిని బాగా వేయించుకోండి. అంత ఎక్కువగా వేయించొద్దు, అంత తక్కువగా వేయించొద్దు, కొంచెం పలపల అంటూ ఉంటాయి కదా అంతవరకు వేయించుకోండి. లైట్గా గోధుమ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ బాగా వేయించండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసి కూడా వేయించండి. తర్వాత ఇవన్నీ వేయించిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ప్లేట్లో ఉంచుకోండి. ముందైతే ఇవైతే చల్లారి ఉంచాలి. ఇవి చల్లారేలోపు మనం బాండీలు పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు, ఆ దొండకాయలు వేసి ఆయిల్లో బాగా వేయించండి. ఎందుకంటే ఆయిల్లో వేయిస్తే దొండకాయలు ఒకటి అతుక్కోవన్నమాట, చికటగా ఉంటాయి కదా, అవంతా పోతాయి అన్నమాట. కర్రీలో అయితే దొండకాయ బాగా టేస్టీగా అనిపిస్తుంది ఇలా ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకుంటే. సో నేనైతే ఇలా ఆయిల్లో వేయించి పెట్టుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు, అవి అయితే మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టించండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి తిరగమాతకి వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోండి. బాగా వేయించండి. టమాటాలు, ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా దూరగా వేయించి పెట్టండి. ఇప్పుడైతే అవి రెడ్గా వస్తాయి కదా, ఆనియన్ ఇవన్నీ బాగా ఎగుతాయి కదా. తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వాటిని మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూ కలపండి తిరగమాతలో అయితే. ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఆ మసాలా పేస్ట్ని అయితే వేయించండి. ఇలా అయితే పేస్ట్ని తయారు చేసుకోండి. అంత నీళ్ళగా కాదు, అంత చిక్కగా కాదు, ఇలా అయితే కొంచెం గట్టిగా పేస్ట్ చేసి పెట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసి వేయించండి. ఇప్పుడైతే పసుపు, కారం, సాల్ట్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్, కారం వేసుకొని బాగా వేయించండి. ఇలా మసాలా బాగా వేయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అయితే అందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే మీకు కర్రీకి సరిపడ వాటర్ అయితే వేసుకొని బాగా కలపండి. వాటర్ అయితే ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే మనకి దొండకాయ పీసెస్ కూడా ఉడకాలి కదా, మెత్తగా అవ్వాలి, మనకు గ్రేవీ కూడా కావాలి కదా అన్నంలో కలుపుకోవడానికి. సో మీరు ఎంత తింటారో, మీరు కర్రీ అనేది చిక్కగా తింటారా లేకపోతే నీళ్ళగా తింటారా అవి చూసి అయితే మీరు కలిపి వేసుకోండి. చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే ఇలా ఉంది. మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. తర్వాత నేనైతే కొత్తిమీర పీసెస్ కూడా వేస్తున్నాను టేస్టీ కోసం. చూడండి ఇవంతా బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే కర్రీ అయితే ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుందో. మీరు ముక్కలు అనేవి దొండకాయ పీస్ బాగా ఉడికించుకోండి. చిన్నపిల్లలు తినేటట్టయితే ఇంకా బాగా ఉడికించుకోండి, ఎందుకంటే వాళ్ళు మెత్తగా కావాలి కదా, గట్టిగా తింటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో మీకు ఏ ఫామ్లో కావాలో ఆ విధంగా ముక్కలు అయితే ఉడికించుకోండి. నీళ్ళు కూడా తగిన విధంగా పోసుకోండి. ఇప్పుడైతే నా కర్రీ రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే వావ్ సూపర్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బై బై, టేక్ కేర్.